హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు 5th సెమ్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ పోయిందనమాట. ఇది యాక్చువల్లీ వేరే క్వశ్చన్ పేపర్, కానీ మొత్తం సిలబస్ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ 75 మార్క్స్ ఉంది కదా క్వశ్చన్ పేపర్లో, కాకపోతే మనకి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అయితే సెక్షన్ ఏలో 5 10s 50 మార్క్స్ కదా, కానీ మనకి 5 12s 60 మార్క్స్ అనమాట. ఓకే, సో ఈచ్ క్వశ్చన్కి 6 మార్క్స్ వస్తాయి. అండ్ ఎవ్రీ 4 యూనిట్స్ ఉంటాయి కదా, ఎవ్రీ యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకొని రాయాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి బుక్ రివ్యూ కానీ, లేదంటే ఈ ఫిల్మ్ రైటింగ్ గురించి, ఫిల్మ్ రివ్యూ, దీని గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. సో మనకి ఈచ్ లెసన్ అయినా, పోయం అయినా, డిస్క్రిప్షన్ అయినా, ఎస్సే అయినా ఏది ఉంటే అది, దాన్ని సమ్మరీ మంచిగా చదువుకోవాలి. సో మనకి ఇంకా ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కాబట్టి, ఏ ఆర్ బి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చూస్ చేసుకొని రాయాలి. అండ్ బుక్ రివ్యూ ఆర్ ఫిల్మ్ రివ్యూ రైటింగ్ అది నేర్చుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ ఏ. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి. ఇక్కడ 5 5s 25 ఉంది కదా, కానీ మనకి 5 4s 25. ఓకే, అంటే మనం ఓన్లీ 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చిండ్రు, కానీ మన పాలమూరు యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లో మాత్రం ఎనీ 4 ఆన్సర్ చేయాలి అని ఉంటుంది. ఓకే, సో ఏవైనా 4 చూస్ చేసుకొని రాయాలి. అంటే మనకి మొత్తం 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 6 క్వశ్చన్స్లో ఏవైనా 4 సెలెక్ట్ చేసుకొని రాయాలి. సో 5 4s 20. సో మీద 60 అండ్ సెక్షన్ ఏలో 60, సెక్షన్ బిలో 20. సో టోటల్లీ 80 మార్క్స్ ఉంటాయి అన్నమాట మనకి. సో సెక్షన్ బి మొత్తం మనకి గ్రామర్, వొకాబులరీ వీటి నుంచే వస్తాయన్నమాట. 6 క్వశ్చన్స్ కూడా. ఆ 6 క్వశ్చన్స్లో మనం ఏవైనా 4 సెలెక్ట్ చేసుకొని రాస్తే సరిపోతుంది. ఇక్కడ సెక్షన్ బిలో మనకి మొత్తం 7 క్వశ్చన్స్ ఇచ్చినారు కదా, కానీ మనకి పాలమూరు యూనివర్సిటీలో మాత్రం ఓన్లీ 6 క్వశ్చన్స్ ఇస్తారు. 4 ఏవైనా చూస్ చేసుకొని రాయమంటారు. సో ఒకసారి ఈ బిట్స్ అన్నీ చూసుకోండి, మీరు ప్రాపర్గా తరోగా చూసుకోండి. ఇవే వస్తాయి మ్యాక్సిమం. సో బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకొని రాస్తే వాళ్ళు మీకు థ్యాంక్ఫుల్గా ఉంటారు కదా. అండ్ ఫైనలీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు 5th సెమ్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ పోయిందనమాట. ఇది యాక్చువల్లీ వేరే క్వశ్చన్ పేపర్, కానీ మొత్తం సిలబస్ అంతా సేమ్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ 75 మార్క్స్ ఉంది కదా క్వశ్చన్ పేపర్లో, కాకపోతే మనకి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అయితే సెక్షన్ ఏలో 5 10s 50 మార్క్స్ కదా, కానీ మనకి 5 12s 60 మార్క్స్ అనమాట. ఓకే, సో ఈచ్ క్వశ్చన్కి 6 మార్క్స్ వస్తాయి. అండ్ ఎవ్రీ 4 యూనిట్స్ ఉంటాయి కదా, ఎవ్రీ యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకొని రాయాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి బుక్ రివ్యూ కానీ, లేదంటే ఈ ఫిల్మ్ రైటింగ్ గురించి, ఫిల్మ్ రివ్యూ, దీని గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. సో మనకి ఈచ్ లెసన్ అయినా, పోయం అయినా, డిస్క్రిప్షన్ అయినా, ఎస్సే అయినా ఏది ఉంటే అది, దాన్ని సమ్మరీ మంచిగా చదువుకోవాలి. సో మనకి ఇంకా ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కాబట్టి, ఏ ఆర్ బి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చూస్ చేసుకొని రాయాలి. అండ్ బుక్ రివ్యూ ఆర్ ఫిల్మ్ రివ్యూ రైటింగ్ అది నేర్చుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ ఏ. నెక్స్ట్ కమింగ్ టు సెక్షన్ బి. ఇక్కడ 5 5s 25 ఉంది కదా, కానీ మనకి 5 4s 25. ఓకే, అంటే మనం ఓన్లీ 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చిండ్రు, కానీ మన పాలమూరు యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లో మాత్రం ఎనీ 4 ఆన్సర్ చేయాలి అని ఉంటుంది. ఓకే, సో ఏవైనా 4 చూస్ చేసుకొని రాయాలి. అంటే మనకి మొత్తం 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 6 క్వశ్చన్స్లో ఏవైనా 4 సెలెక్ట్ చేసుకొని రాయాలి. సో 5 4s 20. సో మీద 60 అండ్ సెక్షన్ ఏలో 60, సెక్షన్ బిలో 20. సో టోటల్లీ 80 మార్క్స్ ఉంటాయి అన్నమాట మనకి. సో సెక్షన్ బి మొత్తం మనకి గ్రామర్, వొకాబులరీ వీటి నుంచే వస్తాయన్నమాట. 6 క్వశ్చన్స్ కూడా. ఆ 6 క్వశ్చన్స్లో మనం ఏవైనా 4 సెలెక్ట్ చేసుకొని రాస్తే సరిపోతుంది. ఇక్కడ సెక్షన్ బిలో మనకి మొత్తం 7 క్వశ్చన్స్ ఇచ్చినారు కదా, కానీ మనకి పాలమూరు యూనివర్సిటీలో మాత్రం ఓన్లీ 6 క్వశ్చన్స్ ఇస్తారు. 4 ఏవైనా చూస్ చేసుకొని రాయమంటారు. సో ఒకసారి ఈ బిట్స్ అన్నీ చూసుకోండి, మీరు ప్రాపర్గా తరోగా చూసుకోండి. ఇవే వస్తాయి మ్యాక్సిమం. సో బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకొని రాస్తే వాళ్ళు మీకు థ్యాంక్ఫుల్గా ఉంటారు కదా. అండ్ ఫైనలీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.